దక్షిణ కాశీగా పేరెళ్లిన ఏములాడ రాజన్న గుడి హాలత్ మార్చేటందుకు కంకణం కట్టుకున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. హామీ ఇచ్చినట్టే పనిచేసే కార్యాన్ని కూడా ముంగటేసుకున్నాడు. పనులు కూడా ధనాదన్ నడుస్తున్నాయి. ఇప్పటికే గుడి చుట్టుముట్టు తొవ్వలు ఎడల్పు చేసిండ్రు. పాత కట్టడాలను కూలగొట్టుడు కూడా చాలు చేసిండ్రు. రాజన్న గుడిని మూసిండ్రు. భక్తులు రాకుండా చేసిండ్రు. మరి మన దిక్కు ఏ పుణ్యక్షేత్రానికి బయలుదేరాలన్నా ముందుగాల ఇక్కడి శివయ్యను దర్శనం చేసుకోవాల్సిందేనాయే. అట్లని కొందరు గుడి పనులు ఎట్లా నడుస్తున్నాయో చూద్దామని ఇంకొందరు భక్తులు ఏములవాడకు వస్తున్నారు. మరి వాళ్ళకంటే మనమేం తక్కువ అని శివయ్య అపర భక్తుడు ఒకరు దర్శనానికి వచ్చిండు. మరి బస ఏడ చేసిండు, దర్శనం ఎట్లా చేసుకున్నాడో పురాగాడుచుకుందాం పాండ్రి. ఆగో గీనేనా అపరభక్తుడని పరిశాన్ కాకుండ్రి. మన చీఫ్ గెస్ట్ గీ ఎలిమెంట్ కింద దాక్కున్నాడు. ఓ అన్నా జర జల్దీ చూపెట్టరాదే. వామ్మో చిన్నగా లేదు కదా నాగుంపాము, అందుకుందామంటే పడిగిప్పి బుసగొడుతున్నది కదా. ఓ నాగరాజా శాంతించు శాంతించు. నీకిష్టమైన శివయ్య గుడిలా నీకు తప్పక జాగుంటది తీయు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏములాడ రాజన్న గుడి గెస్ట్ హౌస్ లో బస వేసేతందుకచ్చింది ఈ నాగుపాము. అసుంట పోలీసోళ్ళుంటున్న గెస్ట్ హౌస్ కు పోయిందట. ఇక ఆడున్న పోలీస్ అన్నలకు సల్ల జంటలు పట్టించిందట. ఇక ఎంబటే పాములు పట్టే అన్నకు ఫోన్ కొడితే అన్న ఎంట్రీ ఇచ్చిండు. మస్తు కష్టం మీద నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు. ఈ రాజన్న గుడికొచ్చే భక్తులు ముందుగాల గుడి చుట్టుముట్టున్న రూములల్లా నిద్ర చేస్తారు. తెల్లారి మబ్బుల లేచిపోయి శివయ్యను దర్శనం చేసుకుంటారు. మరి అందరు భక్తులు లెక్క మనమెందుకు పోవద్దనుకున్నదో ఎట్లనో. హాయిగా ఫ్రీగా రూమ్ లో బస చేద్దామని చూస్తే మనుషులు బుగులతోని దొరకబట్టిపించిండ్రు. అడవిలకు పట్టుకపోయి ఇడిచిపెట్టి శివయ్య దర్శనం చేసుకోకుండా చేసిండ్రు. పాపం పామెంత ఫీల్ అయిందో మరి దర్శనానికి పంపలేదని. మరి గుడి మూసున్న ముచ్చట తెలియదు కావచ్చు. గిడొక కొండ శిల్వ రైతన్నలకు సుక్కలు చూపెట్టింది. విజయనగరం జిల్లా రాజం మండలం బొద్దం కాడ రైతులు పొలాలకు పోకుండా భయపెడుతున్నదట గీ కొండ శిల్వ. ఇట్లనే ఇడిచిపెడితే ఉసురు ఉచ్చుకుంటదని పాములు పట్టే అన్నకు ఫోన్ కొట్టిండ్రు. ఆళ్ళొచ్చి తిప్పలవడి దొరకబట్టి సంచులేసిండ్రు. పట్టుకపోయి గుట్టల దిక్కి ఇడిచిపెట్టిండ్రు. రైతన్నలు నిమ్మలమైండ్రు గాని ఇయ్యాల రేపు పాములు అడవులలో ఉండేటందుకు అసలుకే ఇష్టపడతలే ఉల్లా. మనుషులతోనే దోస్తాన్ చేద్దామని చూస్తున్నాయి. పాడు మనుషులేమో అద్దనుకుంటే ఎల్లగొడుతున్నారు.